పరమేశ్వరుడు వృద్ధ బ్రహ్మచారి రూపంలో తానే శివనింద చేస్తే అమ్మవారు భరించలేక ఆ వృద్ధ బ్రహ్మచారిని నిందిస్తూ అతడు ఏ శివుల్లో లోపాలుగా చెప్పాడో వాటి యొక్క తత్వాలను వ్యాఖ్యానిస్తూ అవే శివుని గొప్పతనాలుగా చెప్తున్నది అమ్మవారు. అసలు నువ్వు మునివేషం వేసుకున్నావు, దోషపు మాట్లాడుతున్నావు, ఈ వదరుబోతుతనం కూడదు సుమా, మహాత్ముల్ని నిందించరాదు అని చెప్తున్నది. ఈ భావం పల్లవిలో చూడబోతే మునివేశము అడిన మాటే దోషము కూడదయ్యా ఈ వదరుట గొప్పవారి నిందించుట. ఇందులో పరమేశ్వరుడు అలంకారాలు వేసుకోవడం అంటే అలంకారాలేవి అవసరం లేని గొప్పవాడాయన. అంతేకాదు ఆయన అందమైన లీలారూపాలు కూడా ధరిస్తాడు అంటూ ఏవైతే శివుడు నిందారూపంలో చెప్పాడో వాటి గొప్పతనాన్ని అమ్మ చెప్తున్నది. అతడు వేసుకున్న పుర్రెల మాల వర్ణమాల, అక్షరాలే కపాలమాలగా ప్రకాశిస్తూ ఉంటుంది. సమస్త సంపదలే విభూతిగా ధరిస్తాడు. యోగశక్తులే సర్పాలుగా ఆయన చుట్టుకుంటాయి. యోగముల సారమతుడు. ఆయన తత్వం ఎవరికి తెలుస్తుందంటే యోగి వరుల కెరుక అతడు ఓంకారపు కలిక అంటూ ఆ పరమేశ్వర తత్వాన్ని అమ్మవారు పరమేశ్వరుడికే చెప్తున్నటువంటి కీర్తన ఇది. శక్తు
చూడవా